ఏ ముఖం పెట్టుకుని ఎలక్షన్లలో వీళ్ళు ఓటాడుతారో వీళ్ళకి సిగ్గు శరమని ఉన్నదా ఈ కల్వకుంట్ల వాళ్ళకి తెలియదురా. జూబ్లీ హిల్స్లో డ్రగ్స్ తప్ప ఏం పెంచలే, వీళ్ళు. ముస్లింల వాటి కోసం ఒక టోపీ పెడతాడు, వాడు అదేంది బొందలు కట్టిస్తాడు. అరే బతుకున్న ముస్లింకి ఏం చేస్తారో పోయి చెప్పంటే చచ్చిపోయిన కనుక బొందలు కట్టిస్తాడు. నువ్వు 10 ఏళ్ళు గవర్నమెంట్లు ఉన్నావు కదా, ఎందుకు ఇవ్వలేదురా పోయి మరి? ఇప్పుడు దాన్ని ఇష్యూ చేసుడు. ఫీ రీఎంబర్స్మెంట్లు ఇవ్వకపోతే ప్రైవేట్ కాలేజీలన్నీ బంద్ చేస్తాయట. ఆల్రెడీ బంద్ ఉన్నాయి. నర్సింగ్ కాలేజ్ వాళ్ళు ఏదో ఆ కాలేజీలు కూడా ఈ మధ్య తెరటం చేస్తున్నారు. అన్ని కాలేజీలు ఇక బంద్. ఇక విద్యా వ్యవస్థ కూడా బందే. వ్యవసాయం విద్య అని బంద్ చేసుకుని ఏం చేద్దాం? సోమాలియా చేస్తారు ఏంది తెలంగాణని? 20 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు క్వశ్చన్ మార్కు. మళ్ళా ఈ సిగ్గులేని వాళ్ళు పోయి జూబ్లీ హిల్స్లో పోయి ఎలక్షన్ అయింది ఓటు అడుగుతారు. ఈ రేవంత్ రెడ్డి ఒక్కడనే టార్గెట్ చేస్తామా? అది కూడా తప్పే. రేవంత్ రెడ్డికి సిప్ప ఇచ్చిపోయింది. సిప్ప మొత్తం అయ్యా, కొడుకు, అల్లుడు, కోడలు, ఆడు ఇంకోటి వాడు సంతోషరావు. ఆడు ఏమవుతాడేమో వానికన్నా తెలుసు ఆడేమవుతాడో కేసీఆర్. ఈ అందరూ ఆ చెట్ల పైసలు కూడా మిగిలిన హరితారం గిరితారం అనుకుంటా అందులో కూడా కోట్ల రూపాయలు వేసుకపోయారు. గొర్రెలను కూడా ఇచ్చిపెట్టాయి.